ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, మీకందరికీ శుభములు. క్రీస్తు పేరిట శుభాభివందనములు. ఆదికాండము 28వ అధ్యాయము 18వ వచనంలో, తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకునిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకోవటానికి వస్త్రములను నాకు దయచేసిన ఎడల ప్రభువు నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరముగును. మరియు నీవు నాకిచ్చే సమస్తములో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొన్నాడు. ప్రియమైన సహోదరులారా, ఆ రాత్రి ఒంటరిగా ఉన్న ఆ రాత్రిలో ప్రభు దర్శనాన్ని పొందుకున్న యాకోబు, నిశ్చయముగా ఈ స్థలమందు దేవుడున్నాడు, ఈ స్థలము భయంకరము, పరలోకపు గవిని ఇదే, ప్రార్థన చేసినాడు. అక్కడ నూనె పోసి ప్రార్థన చేసినాడు. అలాగే ఆ స్థలమునకు బేతేలు అనే పేరు పెట్టాడు. బేతేలు అనగా దేవుని మందిరం. ఆ స్థలానికి దేవుని మందిరము అనే పేరు పెట్టాడు. ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా తిరిగి వస్తే నీవు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న మార్గములో, ఈ మార్గములో నన్ను కాపాడితే నాకు తినడానికి ఆహారము, కట్టుకోవడానికి బట్టలు కొదువ లేకుండా ఇస్తే నీవు నాకు దేవుడవై ఉంటావు. అంతేకాకుండా స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అవుతుంది. మీరు నాకిచ్చిన సమస్తములో 10వ భాగం నిశ్చయముగా మీకు చెల్లిస్తానని యాకోబు అక్కడ ప్రమాణం చేశాడు. అబ్రహాము గారు 10వ భాగం ఇచ్చాడు యాజకునికి. ఇక్కడ యాకోబు కూడా 10వ భాగాన్ని, 10వ భాగాన్ని ప్రభువుకి ప్రమాణం చేస్తున్నాడు. ప్రార్థన ఇంతకుముందు చేశాడో లేదో కానీ తిండి కోసము, బట్ట కోసం ప్రార్థన చేస్తున్నాడు. మనుషుని ప్రయాస అంతా కూడా వాని నోటికే కదా, కోటి విద్యలు కూటి కొరకే అని లోకంలో సామెత ఉంది. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు
ఉండటానికి కొంత గూడు, నివాసం, ఇవే మానవుని కనీస అవసరతలు. యాకోబు ఏమో అడగలేదు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు ఉంటే చాలు అనుకున్నాడు. ఎక్కువగా మరి ఆశీర్వదింపబడాలని తపన కలిగిన వాడు. కానీ ఎలా స్వచ్ఛమైన నార్మల్ ప్రార్థన చేశాడు చూడండి. నాకేం పెద్దగా అవసరం లేదయ్యా, కట్టుకోవడానికి బట్టలు, తినడానికి తిండి, తిరిగి నేను నా సొంత ఊరికి నేను క్షేమముగా తిరిగి వస్తే అంతే చాలు అని ప్రార్థన చేశాడు. నీకు కలిగినదంతటికి పేదరికం రాకుండా ప్రభువు నిన్ను అక్కడ పోషిస్తాడు. పేదరికం రాకుండా దేవుడు కాపాడకపోతే నిజముగా మనుష్యులు ఇబ్బంది పడతారు. దేవుడే పేదరికం రాకుండా చేస్తాడు. ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి వస్త్రములు, తినడానికి మంచి భోజనం, ఇది మానవుని కనీస అవసరత. ఇది కూడా లేనివారు లోకములో ఎంతోమంది ఉన్నారు. ఏకాంగులను సంసారులుగా చేయువాడు సంతులేని వారిని కుమారుల సంతోషము గల తల్లిగా చేస్తాడు. పరదేశులను కాపాడుతాడు. దరిద్రులను, దిక్కులేని వారిని, వారి ప్రార్థన, వారి మొర ఆయన ఆలకిస్తాడు. విధవరాండ్రకి, తల్లిదండ్రులు లేని వారికి వారి పక్షమున ఆయన వ్యాజ్యం ఆడతాడు. ఏకాంగులను సంసారులుగా చేయువాడు అనగా సాలిటరీ ఇన్ లోన్లీ, సాలిటరీ మామూలుగా తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి వస్త్రములు ఆయన ఇస్తాడని ఆ మాటలో ఉండే భావం. ప్రియమైన సహోదరులారా, ఈ మూడు ఉన్నవారు ఈ లోకంలో కొంత నెమ్మదిగా కొనసాగిపోతుంటారు. ఏ భర్త అయినా ఈ మూడు కలగచేయకపోతే మరి ఆ కుటుంబంలో చాలా శ్రమగా ఉంటుంది. యాకోబు ఆ రాత్రికాలం ఆ దర్శనం వచ్చిన తర్వాత తెల్లవారగానే ఈ ప్రార్థన చేశాడు. అలాగే ఇటువంటి సామాన్యమైన ప్రార్థనే తిరిగి పద్దనరాము నుండి వచ్చేటప్పుడు కూడా ఇటువంటి ప్రార్థనే చేశాడు. యాకోబు ప్రార్థనలో చాలా సామాన్యమైన పదాలు ఉంటాయి. చాలా నార్మల్గా మరి తగ్గింపుతో కూడా ఉంటాయి. అందుకే మగషిరి గలవాడై దేవునితో పోరాడి తను అనుకున్నది సాధించాడు. యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయినాడు. యాకోబు అనగా మోసగాడు, ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడేవాడు. పోరాడడం అంటే
ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమాలుకొని తన సమస్యలను, తనకు స్థిరమైన ఆశీర్వాదాన్ని పొందుకునేవాడు. ఇక్కడ కూడా 10వ భాగాన్ని యాకోబు దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడు. విశ్వాసులముగా మనమందరం కూడా మనకొచ్చిన ఆదాయంలో తప్పకుండా 10వ భాగం అనేది అది దేవునిది, 10వ భాగము దేవుని సొమ్ము. అది కూడా గొటక్కిన మింగితే శాపం వస్తుంది. 10వ భాగం ఇవ్వకపోతే దొంగలు అని మలాకీలో మనం విన్న వాక్యాలే. నమ్ముకున్నప్పటి నుండి 10వ భాగం అని వింటుంటాం, కానీ 3 నెలలు 4 నెలలు చేస్తారు, మళ్ళీ వాటిని మర్చిపోతారు. కానీ ఒక మనిషి, ఒక విశ్వాసి ఆర్థికంగా ముందుకెళ్ళాలంటే, కొరతలు లేకుండా దీవింపబడాలంటే తప్పకుండా దేవుని సొమ్ము దేవునికి చెందాలి. కైసరువి కైసరుకు, దేవునికి చెల్లించాలి. దేవునివి దేవునికి చెల్లించుకోకుండా ఆ 10వ భాగం కూడా 10వ భాగం కూడా గుటక్కిన మింగితే విపరీతమైన పరిస్థితులు వస్తాయి. అంటే ఆర్థికంగా ఆశీర్వాదం అనేది ఉండదు. వస్తున్నట్టే ఉంటుంది, కానీ చినిగిపోయిన సంచిలో డబ్బులు దాచిపెట్టుకున్నట్టే ఉంటుంది. వచ్చింది, ఇంత వచ్చింది, కానీ అది కళ్ళ ముందే వేదన కలిగించి వెళ్తుంది. స్థిరమైన సంతృప్తి అనేది కలుగదు. 10వ భాగము దేవుడికి చెందకపోతే ఆర్థికంగా ఎవరు కూడా ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాన్ని పొందలేరు. ఇది మాత్రము వాస్తవం. అబ్రహాము 10వ భాగం ఇచ్చిన తర్వాత తను పూర్తిగా అన్ని విషయాల్లో ఆశీర్వదించబడినాడు. ఆదాము హవ్వలని ఏదేను తోటలో అన్నీ తినండి నేను వద్దన్నానా, కానీ ఆ మధ్యలో ఉన్న చెట్టు ఫలము తినకూడదు, అది నాది. అంటే మీరు ఎంత మాత్రం నాకు లోబడతారో చూడాలి. అన్నీ తినమన్నాను కదా, కానీ అది ఒక్కటి తినకూడదు. అది ఎందుకు అనగా, మీరు నా మాటకు ఎంత మాత్రం లోబడతారో చూడాలి. మానవుడు లోబడటం డబ్బులు ఎలా ప్రవర్తిస్తాడో దాన్ని బట్టి అర్థమవుతుంది. దాన్ని బట్టి మనిషి యొక్క విధేయత అర్థమవుతుంది. జక్కయ్య అన్యాయముగా, అక్రమంగా ఎంతో సంపాదించాడు, కానీ యేసు ప్రభు జక్కయ్యను దర్శించిన తర్వాత తన ఇంటిలో విందు చేయించి ప్రభువుతో అన్నాడు కదా, ప్రభువా, బోధకుడా, ఇంతవరకు ఎవరి దగ్గర అయితే అన్యాయముగా డబ్బులు తీసుకున్నానో మొత్తం వారికి 4 అంతలు ఇస్తానయ్యా. అంటే ఆయన వేరే విషయాల్లో తీర్మానం కాకుండా మొట్టమొదటిగా డబ్బుల మీదనే దాడి చేశాడు జక్కయ్య. డబ్బుల గురించి చెబుతున్నాడు, నేను వారికి 4 అంతలు ఇస్తానయ్యా. డబ్బుల విషయంలో మనసు తెగిన వారు పూర్తిగా
ప్రభు వైపు మల్లుకొనినవారు. ధనమా దైవమా, సిరినా దేవుడా? సిరికిని దేవునికిని ఒకేసారి దాసులుగా ఉండలేరు. మనిషిని సిరి అయినా ఏలాలి, దేవుడైనా నడిపించాలి, ఏలాలి. నీ హృదయము నీ ధనం ఉండే చోటే ఉంటుంది. కాబట్టి ఈ డబ్బుల విషయంలో, మరి లోకంలో డబ్బులు అంటే అన్యులకి అపురూపం, కళ్ళకు అద్దుకుంటారు. 10 రూపాయలు కింద పడిందనుకోండి, వంగి దాన్ని కుడి చేత్తో తీసుకుంటారు, కళ్ళకు అద్దుకుంటారు. ఎడమ చేత్తో ఇస్తే ఎవరికి అమ్మమ్మ కుడి చేత ఎడమ చేత ఇయ్యొద్దు అంటాడు, కళ్ళు పోతాయి అంటాడు. దేవుని స్వరూపంలో పుట్టిన మానవుణ్ణి పచ్చి బూతులు తిడతాడు, కాలుతో దంతాడు, చెప్పుతో కొడతాడు, నానా రభస చేస్తాడు, తృణీకరిస్తాడు. కానీ ఈ జంతువుల బొమ్మలు, మనుషుల బొమ్మలు కలిగిన ఈ రూపాయి నోట్లని కళ్ళకు అద్దుకుంటాడు. కింద పడితే క్షమాపణ కోరుకుంటాడు. చూడండి, మానవుడు మనం సామాన్యముగా ఆలోచించిన డబ్బుల దగ్గర మెలికలు తిరుగుతాడు. ఆ ధనవంతుడు, యవనస్తుడు, అధికారి చాలా హుషారుగా వచ్చాడు ప్రభు దగ్గరికి. బోధకుడా, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుని కావాలంటే నేనేం చేయాలి? ప్రభు అన్నాడు, ఆజ్ఞలు పాటించు అన్నాడు. అతనన్నాడు, ఏ ఆజ్ఞలయ్యా? అదేనండి, వ్యభిచరించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, దొంగతనం చేయరాదు, పొరుగువానిది ఆశించకూడదు, తల్లిదండ్రులను సన్మానించుము. ఇవి అంటే, ఓ అవ్యా, బాల్యము నుండే వాటిని నేను పాటించుచున్నానయ్యా, నాకేమి కొదవ అన్నట్లుగా ఒక రకమైన అహంతో ప్రభువుతో మాట్లాడాడు. అయితే యేసు ప్రభు అతని అహాన్ని చూసి అతని మీద కనికరం చూపి దీనంగానే అన్నాడు, నీకేమి కొదువు అంటున్నావా? నీకు ఒకటి కొదువుగా ఉన్నది. అదేంటంటే, నీవు నీ ఆస్తిని అమ్మి బీదలకు పంచిపెట్టు, అప్పుడు నా వెంబడి రమ్ము అన్నాడు. నీకు ఆస్తి అంటే దేవుడి కంటే ఎక్కువ. మొదటి 4 ఆజ్ఞలు నువ్వు పాటించటం లేదు, చివరి 6 ఆజ్ఞలు మాత్రమే పాటిస్తున్నావు. కానీ నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ప్రేమించవలెను. కాబట్టి నువ్వు ఆస్తిని కాకుండా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. నీకు ఆస్తి కాదు యజమానుడు, దేవుడు. దేవుడు లేకపోతే బ్రతకలేవు. కానీ ఆస్తి లేకపోయినా దేవుడు ఉంటే చాలు. నీకు దేవుని కంటే ఆస్తి, అంతస్తులే నీకు విగ్రహం అయిపోయినాయి. కాబట్టి ఆస్తిని అమ్మి పేదలకి పంచిపెట్టు అంటే ఆ మాట రాగానే ఆ యవనస్తునిలో, అధికారిలో, ఆ డబ్బులున్నవాడిలో ముఖం మాడిపోయిందండి.
ఇంకా మారు మాట్లాడకుండా క్షణాల్లో అక్కడి నుండి మాయమైపోయినాడు. అప్పుడు ప్రభువు అన్నాడు, శిష్యులను చూచి, ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించలేరు అన్నాడు. సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమే గాని ఆస్తి మీద నమ్మకం ఉంచేవారు దేవుని రాజ్యములో ప్రవేశించలేరన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా, అలాగైతే మరి రక్షణ పొందువారు కొద్దిమందేనా అని చెప్పాడు. అంతేకాకుండా మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించినాము కదయ్యా, మరి మాకేం దొరుకుతుంది? మాకు ఆస్తి, మరి పని మనుషులను, తల్లిదండ్రులను వదిలిపెట్టి మీ వెంట వస్తున్నాం, మరి మా పరిస్థితి ఏంటి అని అడిగాడు పేతురు. నా నిమిత్తము మీరు దేన్నైనా త్యాగం చేస్తే నూరంతలు మీరు పొందుకుంటారు. ఇహమందు నూరంతలు, పరమందు నిత్యజీవమును మీరు పొందుకుంటారు. క్రీస్తు కొరకు మనం దేన్ని త్యాగం చేసినా నూరంతలుగా ఈ లోకంలో తిరిగి మనకు వస్తుంది. అలాగే పరమందు నిత్యజీవం కూడా వస్తుంది. త్యాగం అట్లా పెట్టండి. దశంభాగం వేయడం త్యాగమేం కాదు, అది కట్టడ. అది దశంభాగం ఇస్తున్నాయని అదేం పెద్ద త్యాగం కాదు, సాహసం కాదు. కట్టడ, అది సామాన్యమైన కట్టడ. ఎక్కడైనా ఎవరైనా ఆర్థికముగా దీవించబడాలంటే దేవుని సొమ్ము, అది దేవునికి చెందాలి. ఒక ఆమె ఉద్యోగం చేస్తుంది, దశంభాగము ఇస్తున్నావా అంటే ఎలా ఇస్తున్నావు అంటే దశంభాగాన్ని పేదలకు వాళ్ళకి ఇస్తున్నానన్నా అని చెప్పింది. దేవుడు తీసుకొని వెళ్ళి పేదలకు ఇస్తే ఎలా? మీకు ఇష్టమైతే మీకు దశంభాగం కాకుండా వేరేది పేదలకు ఇవ్వాలి. దేవుడికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వకోకుండా, చెందకోకుండా పేదలకు ఇస్తే అది కరెక్ట్ కాదు, క్రమం కాదు. దశంభాగం అనేది దేవుని సొమ్ము. ఎన్ని చెప్పినా ఇదే మోసం కాదు, కపటము కాదు. ఆర్థికపరమైన ఆశీర్వాదములు, ఆశ్చర్యకరమైన సహాయము, ఆర్థికపరమైన విప్లవం. ఈ సమస్య, మరి దీనికి కావాల్సిన డబ్బులు మనకి ఎలా దొరుకుతుందని ఊహించినా అర్థం కాకపోయినా మన దశంభాగం దేవుడి దగ్గర ఉంటే ఆశ్చర్యకరమైన సహాయములు మనకు ఎన్నో లెక్కలేనన్ని అందుతాయి. యాకోబు నీకు దశంభాగం నిశ్చయముగా చెల్లిస్తాను అన్నాడు. అక్కడ కర్రతో మాత్రమే బయలుదేరాడు, కానీ వచ్చేటప్పుడు 2 గుంపులైనాడు. ఓ విస్తారమైన సంపద. లాబాను మెడబట్టి యాకోబుకు రావాల్సినంతా దేవుడు ఇప్పించాడు. యాకోబు పడిన కష్టం ఏ ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాలేదు. ప్రతి నిమిషానికి దేవుడు రాబట్టి ఇచ్చాడు యాకోబుకి వాళ్ళ మామ దగ్గర. కనుక ప్రియమైన సహోదరులారా, ఎక్కువ ఉన్నప్పుడు కాదు, కొంచెంలో నమ్మకముగా ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకముగా ఉంటాడు. 10 రూపాయలు, 100 రూపాయల్లో 10 రూపాయలు ఇచ్చేవారు 1,00,000 రూపాయల్లో 10,000 ఇవ్వడానికి వెనకాడరు.
ఈ 100 రూపాయలు 10 రూపాయలు ఏమైతే అదిలే, 1,00,000 వచ్చినప్పుడు ఇద్దాంలే అనుకుంటారు. కానీ 10,000 అంటే అమ్మ 10,000 గుండెలు బాదుకుంటారు. అందుకే చిన్న చిన్నగా మనం అలవాటు చేసుకోవాలి. ఇంకా వేరే ఆప్షన్ లేదండి, వేరే ఆప్షన్ లేదు. దేవుని కొరకు మనకు వచ్చింది కొంచెమే అయినా దాంట్లో దేవునికి ఇవ్వాలి. ఆయన దశమ భాగం అనేది ఆయన సొమ్ము. అబ్రహాం ఇచ్చాడు, యాకోబు ఇచ్చాడు. ఏదెను తోటలో దశమ భాగం ప్రత్యేకత ఉంది. అది కూడా గుటక్కిన మింగితే ఇంకా ఆర్థికపరమైన సమృద్ధి అనేది ఉండదు. చినిగిపోయిన సంచిలో డబ్బులు దాచుకున్నట్టే ఉంటుంది. 29వ అధ్యాయంలో యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళినాడు. అతడు చూచినప్పుడు పొలంలో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 విశ్రాంతి పొందుతున్నాయి. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెడుతున్నారు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడికి మందలన్నీ కూడి వచ్చు సమయానికి బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోట ఉంచుదురు. సరిగ్గా మోషేకి ఎలా జరిగిందో యాకోబు కూడా అలాగే జరుగుతూ ఉంది. యాకోబు మోషే కన్నా ముందటివాడు. యాకోబు మోషేకి పితరుడు. మోషేకి యాకోబు తాత అవుతాడు, అబ్బా అవుతాడు. మోషే మిద్యానుకు పారిపోయి బావి దగ్గర కూర్చున్నాడు. అలాగే యాకోబు పద్నరాముకు వచ్చినప్పుడు బావి దగ్గరే వీళ్ళకి దేవుని నడిపింపు అర్థమైంది. ఇక్కడ ఆ ఊరి గవిని దగ్గర బావి ఉన్నది. అక్కడ కూర్చున్నాడు యాకోబు. కొంతమంది గొర్రెల కాపరులు అక్కడ ఉన్నారు. మందలు విశ్రాంతి పొందుతున్నాయి. మరి ఆ బావికి పెద్ద మూత రాయి పొర్లిస్తే నీళ్లు చేదుకొని వాటికి పోస్తారు. ఆ క్రమంలో కొంతమందిని యాకోబు చూశాడు. అన్నలారా, మీది ఏ ఊరు? మాదా? మేము హారాను వారం. హారానా? అయితే మీకు పలాని మనిషి తెలుసా? నాహోరు కుమారుడగు లాబానును మీరు ఎరుగుదురా? అంటే వాళ్ళన్నారు, ఓ మాకెందుకు తెలియదు, లాబాను మాకెందుకు తెలియదు, లాబాను మా ఊర్లో తెలియని వాడు ఉంటాడా? అంతేకాదు, లాబాను 2వ కుమార్తె రాహేలు గొర్రెలు కాచుకుంటూ వస్తూ ఉంది అని వారు చెప్పారు. అతడు క్షేమంగా ఉన్నాడా? ఓ వాడికేమి 3 పువ్వులు 6 కాయల్లాగా ఫుల్లుగా క్షేమంగా ఉన్నాడు. ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నది అని చెప్పినారు. అతడు, ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది,
పశువులను పోగు చేసే వేళ కాలేదు. గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపండి అని చెప్పగా, వారు మందలన్నీ పోగు కాక మునుపు అది మా వలన కాదు, తరువాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెడతాము అన్నారు. అతడు వారితో మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను. ఆమె వాటిని మేపునది. ప్రియమైన సహోదరులారా, రాహేలు గురించి వారు యాకోబుకు చెప్పారు. దేవుడు ఆయన మార్గం నడిపించాడంటే కష్టానికి, ప్రయాసకు తోడుగా ఉల్లాసాన్ని కూడా పెడతాడు. అంటే ఆ కష్టాన్ని ఇష్టపడే విధంగా ఏదో ఒక పరిస్థితిని ఆయన కలిగిస్తాడు. ఇప్పుడు యాకోబుకు ఉల్లాసమే ఉల్లాసం రెడీగా ఉంది. రాహేలు రూపంలో యాకోబు మెలికలు తిరుగుతాడు. ఇంకా యాకోబు జీవితమే గొప్ప టర్నింగ్ పాయింట్. దానికి రాహేలే ప్రధానమైన కారణం. ఆమె మొదట ఇప్పుడు ఎదురవుతుంది యాకోబుకి. ప్రొద్దుగుంకు వేళ ఇంకా కాలేదు, పశువులను పోగు చేసే వేళ కాదు, గొర్రెలకు నీళ్లు పెట్టి వాటిని మేపండి. ప్రొద్దుగుంకు సమయం అనగా రాకడ సమయం. కాబట్టి రాకడ ప్రభువు వచ్చే సమయానికి సంఘంలో ఉన్న విశ్వాసులకి, మన ఆత్మలకు సంపూర్ణముగా ఆత్మీయ ఆహారాన్ని మనము భుజింప చేయాలి. ఈ లోక సంబంధమైన ఆహారం శరీరానికి పెడితే 70 లేక 80, మహా అంటే 90 ఏళ్ళు బతుకుతారు ఈ శరీర ఆహారం తిని. అయితే ఒక మనిషి తన ఆత్మకు దేవుని వాక్యం అనే ఆహారాన్ని పెడితే యుగాలు ఆ మనిషి జీవిస్తాడు. ప్రియమైన సహోదరులారా, ప్రభువు వచ్చేంత వరకు దేవుని వాక్యం చేత ప్రతి ఆత్మ పోషింపబడాలి. దేవుని వాక్యమే మన ఆత్మకు ఆహారం. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనుష్యుడు జీవిస్తాడు. ఆత్మకు ఆహారం, శరీరాహారం తింటే 80, 70, 90. ఆత్మీయ ఆహారాన్ని బాగా భుజిస్తే నిత్య రాజ్యంలో యుగాలు మరణం అనేది లేకుండా ఉంటారు. అది శాశ్వతం. అందుకే బాగా మేపండి అని యాకోబు చెబుతున్నాడు. అంతలో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు వచ్చింది. అక్కడ యాకోబు మోషే బావి దగ్గర ఉన్నప్పుడు సిప్పోరా తన తండ్రి గొర్రెలను తోలుకుంటూ ఆ బావి దగ్గరికి వచ్చింది. మోషే సిప్పోరాను మొదట చూశాడు. కొంతమంది అడ్డుకుంటుంటే వాళ్ళను గద్దించి ఈ ఆడపిల్లలకి, వాళ్ళ గొర్రెలకి నీళ్లు పోశాడు. మోషే వాళ్ళ మామ సిప్పోరా తండ్రి అన్నాడు, బిడ్డలారా, ఈరోజు ఎందుకు మీరు ఇంత త్వరగా వచ్చారు అంటే, అయ్యా,
ఐగుప్తీయుడు ఒకడు మాకు నీళ్లు చేదిపోసినాడు, అతని వలన మేము ఇంత తొందరగా వచ్చామంటే, అవునా, అతను ఎక్కడా, ఎందుకు అతన్ని మీరు వదిలేసి వచ్చారు, పోయి తోడుకొని రాపోండి అన్నాడు. అప్పుడు మోషే షిప్పోరా వాళ్ళ ఇంటికి వచ్చాడు. తర్వాత ఆ మనుషునితో నివసించడానికి మోషే సమ్మతించాడు. ఇంకా వారికి బాగా అన్యోన్యత కుదిరి షిప్పోరమ్మనే పిచ్చుకమ్మనే మోషేకు వివాహం చేశాడు ఆ పెద్దాయన. ఇక్కడ కూడా రాహేలు తన తండ్రి గొర్రెలను మేపేది, లేయమ్మ ఇంటి దగ్గర తిరుగుతుంటుంది. కానీ రాహేలు తన తండ్రి యొక్క గొర్రెలను మేపుతుంది. అంతేకాకుండా ఇప్పుడు యాకోబు ఇంటి దగ్గర తల్లిదండ్రులను విడిచిపెట్టి వచ్చాడు. కానీ ఇక్కడ రాహేలును చూడగానే మనోడు మెలికలు తిరిగిపోయాడు. ఇదే జీవితం అనుకున్నాడు. ఆ రోజున ఆదాము హవ్వమ్మను చూసి ఎలా మెలికలు తిరిగాడో, ఇక్కడ రాహేలును చూసి యాకోబు కూడా ఇదే జీవితం అనుకున్నాడు. అప్పుడు రాహేలును చూడగానే యాకోబు తన తల్లి సహోదరుడు లాబాను కుమార్తె యగు రాహేలును, తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టినాడు. ఆమెం చెప్పలేదు యాకోబుకి, కానీ రాహేలు యొక్క గొర్రెలకి యాకోబే నీళ్లు తోడిపోశాడు. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని ఎలుగెత్తి ఏడ్చినాడు. ఏడ్చినాడు. ఆమెకు అర్థం కాలేదు. ఆమెకు వరుసకు ఆయన యాకోబు బావ అవుతాడు, అంటే తమ మేనత్త కుమారుడు, ఆమె మేనమామ కుమార్తె. మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తిపోయి తన తండ్రితో చెప్పెను. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం విన్నప్పుడు అతనిని ఎదుర్కోవటానికి పరిగెత్తుకొని వచ్చి అతన్ని కౌగిలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తోడుకొని పోయెను. అతడు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పెను. ఇక చూడండి, ఇంకా యాకోబుకి ఇంటి మీద లేదు ధ్యాస, రాహేలు మీదనే ఉంది. ఇంకా మనోడు పూర్తిగా అక్కడ సరెండర్ అయిపోతాడు. ఇంకా ఇంటిని, తల్లిదండ్రుల్ని పూర్తిగా మరిచిపోతాడు కొంతకాలం. ప్రియమైన సహోదరులారా, దేవుడు నమ్మదగినవాడు. మనకు ఏదో ఒక ఆదరణ, ఉల్లాసం అనేది ఎక్కడో ఒక చోట ప్రభువు పెట్టి ఉంటాడు. ఆదరణ, ఉల్లాసము లేకపోతే కష్టము జయించలేం, కష్టాన్ని భరించలేం. దేవుడు మంచివాడు గనుక కష్టమునకు బదులుగా, ప్రయాసకు బదులుగా రిలీఫ్ పొందుకోవడానికి, విశ్రాంతి పొందుకోవడానికి ఏదో ఒక పరిస్థితులను ఆయన కల్పిస్తాడు. అదే లేకపోతే మానవుడు నలిగిపోతాడు. ఇప్పుడు యాకోబుకి రాహేలు రూపంలో అద్భుతమైన ఆనందాన్ని, ఉల్లాసమును దేవుడు పెట్టాడు. లాబాను ఎంత ముప్పు తిప్పలు పెట్టినా రాహేలును చూడగానే, రాహేలును జ్ఞాపకం చేసుకోగానే యాకోబుకి ఎంత సంతోషమో,
ఎంత ఆనందము. అలాగే మన జీవితాల్లో కూడా ప్రభువు ఏదో ఒక సంతోషమును, నెమ్మదిని ఆదరణకరంగా మనకు ఉంచుతాడు. ఆయన నమ్మదగినవాడు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రేమగల పరమ తండ్రి, మీకు వందనాలయ్యా. మా మార్గమంతటిలో మీరు తోడుగా ఉండి ఇంతవరకు నడిపించినందుకు స్తోత్రాలు. తినడానికి భోజనము, కట్టుకోవడానికి వస్త్రములు, ఉండడానికి నివాసాన్ని మీరు దయచేసినందుకు స్తోత్రాలు. అలాగే ప్రభువా, దశమ భాగం విషయంలో మాకు జ్ఞానోదయం కలిగించండి. ఆర్థికముగా మేము దీవించబడాలయ్యా. పేదరికం అనేది లేకుండా నానాటికి అనేకమైన పేదరికంలో ఉన్న వారిని ఆదుకోవడానికి మేము అంత స్థాయికి వెళ్ళాలి. ప్రభువా, ఆర్థికపరమైన ఆశీర్వాదములు మాకు దయచేయమని, మేము చెల్లించవలసినవి చెల్లించినట్లుగా కృపా సహాయం దయచేయమని, అలాగే మా శ్రమ యందు మీ ఆదరణ, మీ నెమ్మది, మీ ఉల్లాసము మాకు దయచేయకపోయి ఉంటే మేము ఎప్పుడో నశించి ఉండేవారిని. ప్రభువా, మీ యందు మాకు నిజమైన ఆనందం, మీరు ఇచ్చినదే మాకు ఉల్లాసం. తండ్రి, మీకు స్తోత్రాలు. మీరిచ్చిన ఆదరణ, నెమ్మది, సమాధానము, ఉల్లాసము కొరకై వేవేల స్తోత్రాలయ్యా. నజరుడైన యేసుక్రీస్తు నామములో మీరు నడిపించుచున్నందుకు మీకే మహిమ చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు.